అమరావతిలో ఏపీ శాసన మండలి సమావేశాలు తీవ్ర వాగ్వాదాలతో వేడెక్కాయి. ఉపాధ్యాయ నియామకాలు, డిఎస్సి ప్రక్రియలో అక్రమాలపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మంత్రి చేసిన దద్దమ్మ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మండలిలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొద్దల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష సిద్ధంగా ఉన్నాం, మాట్లాడు. దాని మీద చర్చగా ఉన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులాగా ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో. ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఇది సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సి మీద జరగాలి. వెన్నుగోడు పార్టీ అచ్చెన్నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు. అధ్యక్ష మీరు